హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెచ్చి ఇంకా 20 రోజులన్నా కాలేదు, అలా ఎండిపోతుంది. చాలా బాధ అవుతుంది నాకైతే. నేనైతే పాపం నా బిడ్డ కోసం తెచ్చింటి చెట్టు ఎట్లా ఎండిపోతుంది చూడు. ఈ కొమ్మ చిగురుతా ఉంది, ఈ కొమ్మ మాత్రం ఎండిపోతుంది. చేయలేము. ఇవి మాత్రం బాగా వస్తాయి. ఇక చూడండి, ఒక రోజైతే వచ్చింది. చాలా బాధ అవుతుంది నాకైతే. చూడండి, ఆకులన్నీ ఎండిపోతుంది. ఎందుకు ఇలా అవుతుందో నాకైతే తెలీదు. మా పాప కోసం అది తెచ్చింటే ఎట్లా అయిపోయిందో చెట్టు చూడండి ఫ్రెండ్స్. మా ఇంటి పక్కల అంటే అయితే ఇది కోసే గులాబీ మొక్కలో ఉండే కవరు తీసేయి బాగా అంటుందన్నమాట. నేనైతే ఇటు కట్ చేస్తామని చూస్తాను కవరు. వాటర్ పోసాను చూడు, అయినా ఎందుకు ఆకులన్నీ ఎండిపోతుంది. ఇదైతే చిగురుతుంది. ఇంకా ఈ సైడ్లో వచ్చిండే కొమ్ము మొన్ననే ఇరిచేస్తాను. ఈ సైడ్లో వచ్చిండే కొమ్ము మొన్ననే ఇరిచేస్తాను. ఇది ఎందుకు ఎండిపోతుంది తెలుస్తా లేదు నాకు. ఇంట్లో సత్తులోకి నేనైతే సత్తంతా ఉడిసేసి ఇంట్లో పని అంతా చాలా ఉంది ఈరోజు. చూడండి, మా పాపని స్కూల్కి పంపించేసి చూడండి ఎంత సత్తుందో. మా పాపనైతే వాడు తొలిపి హెల్పర్ అని మస్తు. నేనైతే అన్నము ఫ్యాన్ కింద ఆరబెట్టేసిన మా పాపకి స్కూల్కి తిని పోవాలంటే టైం అవుతుందని. రెండు బట్టలు అయితే అన్నీ ఉతికేసినాను, ఆరేసినాను. ఇప్పుడు ఇల్లంతా కడుక్కొస్తాను. నాకు ఇల్లంతా కడిగేసినాను. కట్ట అయితే అక్కడే పెట్టేస్తాను చూడండి. కడిగేసినాను అప్పుడే. మా ఆంటీ అయితే వెళ్దామని టైం అవుతుందంట అంది. నేనైతే ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నా అంటే మా ఇంటి పక్కల వాళ్ళు అయితే ఊరికి వెళ్తున్నారు బెల్లిబెట్లకి. వాళ్ళైతే నేను వెళ్తున్నాను. మా ఇంటికి తెలీదు. మా పాపనైతే స్కూల్లో ఉంది, పిలుచుకురావాలా, వెళ్తున్నాను ఇప్పుడు. బాగా పిలుచుకొని వస్తాను రండి. మా పాప అయితే అంగన్వాడీలో 1 గంట అయిందని ఆవిడ ఫుడ్ అయితే పెడుతూ ఉన్నారు. మా పాప అయితే తింటూ ఉంది. నేనైతే దూరం నుంచి వీడియో తీస్తాను. నన్ను చూసి గుర్తుపడుతుందా లేదా అని నేను దూరం నుంచే తీస్తాను నేను వీడియో. అయినా మా పాప నన్ను చూసింది, చూసి పాడే ఎత్తుకొని వస్తుంది. రాత్రికి వచ్చేసినాక గుర్తుపట్టావా అని అడిగాను. గుర్తుపడతావా నన్ను? ఆంటీ వాళ్ళు అయితే తోట దగ్గరికి వెళ్తానంటే నేను వస్తానంటే వెళ్దామని బయలుదేరాను. ఇప్పుడు వెళ్తున్నాను. మేమిద్దరు అయితే బయలుదేరేసాము. ఆ పాపని వచ్చి రెడీ చేసి బయలుదేరుతాను. ఇద్దరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి.